ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్. నీవు నేను దేవుని ఎదుట ప్రార్థన చేసి ఉన్నాము, మనవి చేసి ఉన్నాము. దేవుడు దానిని అంగీకరించి ఉన్నాడు. నా ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు వారు అంగీకరించి న్యాయాధిపతి అయి నాకు పక్షముగా నిలబడి నాకు న్యాయము తీర్చిన దేవుడు. నేను మనుషులను ఆశ్రయించలేదు, అధికారులను ఆశ్రయించలేదు, బంధుగణమును ఆశ్రయించలేదు, స్నేహితులను ఆశ్రయించలేదు. కానీ నేను దేవుని ఎదుటనే నా ప్రార్థన ఆయనకు అంగీకారము లగునట్లుగా నేను చేసి ఉన్నాను. కనుక నా ప్రభువైన క్రీస్తు వారు ఈ విధముగా వాగ్దానము చేసి ఉన్నారు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. సమస్తమును నీకు అనుకూలముగా న్యాయాధిపతి అయిన దేవునిగా నీకు న్యాయము తీర్చుచున్నానని నా ప్రభువైన క్రీస్తు వారు నాకు వాగ్దానము చేసి ఉన్నారు. మనుషులకు మొరపెట్టుకొనినను వ్యర్థమే, అధికారులకు మొరపెట్టుకొనినను వ్యర్థమే. కనుక నీవెప్పుడైతే దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేసి ఉన్నావో, నీ ప్రార్థన అంగీకరించే దేవుడు. నీ ప్రార్థనను ఏమాత్రము కూడా త్రోసివేయడు. ఆలస్యమైనను నీవు ప్రార్థన చేసిన దానికంటే, నీవు అడిగిన దానికంటే అధికమైన మేలులతో నిన్ను నింపే దేవుడు. నీవు అడిగిన దానికంటే రెండంతలుగా ఇచ్చే దేవుడు. కనుక ప్రతి విషయమై మనము దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు ఆయన ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవునికి అనుకూలముగా జీవిస్తూ ఉన్నావు, దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నావు. కనుక ఎవరైతే నిన్ను తృణీకరించి ఉన్నారో, అవమానించి ఉన్నారో, నిందలు పాలు చేసి ఉన్నారో, నిన్ను చంపాలని చూసి ఉన్నారో, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే నిన్ను తృణీకరించి ఉన్నారో వారు నీ చావును కోరుకుని ఉన్నారు. వారు నిన్ను హతము చేయాలని చూసి ఉన్నారు. వారు నీ మరణమును చవిచూడాలని వారు చూసి ఉన్నారు. కనుక నీవేమాత్రము భయపడాల్సిన అవసరము లేదు. నిందలలో నుండి, దుఃఖములో నుండి నిన్ను లేవనెత్తువాడు యేసు క్రీస్తు మాత్రమే. ఈయన వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఎవరైతే నిన్ను తృణీకరించి ఉన్నారో వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఆమెన్. వారు నీ పక్షము వారగుదురు. వారు నిన్ను చంపాలని చూసి ఉన్నారు, అవమానించి ఉన్నారు, నిందలు పాలు చేసి ఉన్నారు. వారందరూ నిన్ను తృణీకరించి ఉన్నారు. కనుక ఈ వాగ్దానము నీవు నమ్మినట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు ఇప్పుడే నీ జీవితంలో జరిగించబోచున్నారు. నీ శత్రువుల పైన నీకు గొప్ప విజయాలను దయచేసి ఉన్నారు. కనుక ఎవరైతే నిన్ను తృణీకరించి ఉన్నారో, అవమానించి ఉన్నారో, నిన్ను చంపాలని చూసి ఉన్నారో వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. నీవు నమ్మినట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు ఈ వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చుచున్నారు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఒక్క మాట జ్ఞాపకము చేసుకో. దేవుడు దుఃఖపడు వారిని లేవనెత్తువాడని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభువునకు నీ మీద నా మీద ఉన్న ప్రేమ అది కొలువలేనిది. ఆయన జాలిని మన పైన చూపించి ఉన్నాడు. పాపపు ఊబిలో పడి ఉన్న మనలను, దుఃఖపడుచున్న మనలను అట్టి పాపపు ఊబిలో నుండి, దుఃఖములో నుండి లేవనెత్తిన దేవుడు, మనకు సంతోషమును ఆనందమును దయచేసిన దేవుడు. కాబట్టి దుఃఖపడు వారిని ఈయన లేవనెత్తువాడు.
శ్రమపడు వారిని లేవనెత్తువాడు, కన్నీరు కార్చువారి కన్నీరు తుడుచువాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే నీ జీవితంలో ఈ వాగ్దానములు నెరవేర్చుచున్నారు. దేవుని ఎదుట నీవు చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నిన్నెవరైతే తృణీకరించి అవమానించి నిన్ను చంపాలని చూసి ఉన్నారో వారందరి మెడలు వంచి పట్టి నీ పాదముల మీద పడవేయబోచున్నాడు. ఆమెన్. కనుక నీవు దుఃఖపడి ఉన్నావు. నీకున్న శత్రు భయమును బట్టి, నీకున్నటువంటి భీతిని బట్టి నీవు దుఃఖపడి ఉన్నావు. కాబట్టి ఇటు దుఃఖమును దేవుడు నీ నుండి దూరపరిచి ఉన్నాడు. దేవుడు దుఃఖపడు వారిని లేవనెత్తువాడు కనుక ఇక నీకు దుఃఖం అనేదే ఉండదు. ఇక నీవు కన్నీరు కార్చవలసిన అవసరము లేదు. నీకు శ్రమలు లేవు, నీకు శత్రువులు లేరు. ఎందుకంటే నిన్నెవరైతే తృణీకరించి ఉన్నారో వారందరూ వచ్చి నీ పాదముల మీద పడి ఉన్నారు కనుక నీవింక దుఃఖపడాల్సిన అవసరము లేదు. నిన్ను దుఃఖము నుండి లేవనెత్తిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవునికి ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి నైవేద్యముగాను ధూపముగాను మన ప్రార్థన ఉండాలి. కనుక నీ దుఃఖము నుండి లేవనెత్తి నిన్ను తలగా ఉంచే దేవునిగా ఉన్నాడు. ఆమెన్.